ఎన్నికల వేళ కాంగ్రెస్ పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తోటి మంచి సంబంధాలు పెట్టుకోవాలన్న కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై మండిపడ్డ రాజాసింగ్ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మనను పాలించేది పాకిస్తానే అంటూ దుయ్యబట్టారు. ఇది కాంగ్రెస్ హయాంలో ఉన్న భారతదేశం కాదు అని, నరేంద్ర మోడీ పరిపాలిస్తున్న దేశమని సూచించారు. టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశంతో సంబంధాలు ఎందుకు పెట్టుకోవాలి అని రాజాసింగ్ ప్రశ్నించారు. మన దేశం బాగుపడాలంటే మరోసారి మోదీ ప్రభుత్వం రావాల్సిందేనని స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల ఏర్పాట్లపై చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో ఎస్పీ మణికంఠ సమీక్షించారు. చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంత రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక సరిహద్దు లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా బలగాలను మోహరించే విధంగా చర్యలు చేపట్టారు. ఎన్నికలు జరిగే రోజున బయట ప్రాంత వ్యక్తులు ఆయా నియోజకవర్గాల్లో ఉండకూడదని, పోలింగ్ సజావుగా సాగేందుకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని ఎస్పీ కోరారు. గుమికూడదనే ఉద్దేశంతో ఉన్నాము. సో ఎక్కడైనా సరే లార్జ్ స్కేల్ గ్యాదరింగ్స్ కనుక ఉన్నట్లయితే అవి దేనికోసం గ్యాదర్ అయ్యాయని కూడా మేము చెక్ చేసేసి, వాళ్ళు ఏదైనా సరే లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకుంటారు అనే అనుమానం వచ్చినట్లయితే వాళ్ళ మీద కూడా మేము ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేస్తాము. సో ఎస్పెషల్ ఆన్ ద పోలింగ్ డే ఉదయం 7 గంటల నుంచి ఎప్పుడైతే పోలింగ్ స్టార్ట్ అవుతుందో కొంతమందికి ఈ లక్షణం ఉంటుంది. సో ఒకసారి వెళ్ళేసి బయటకు వచ్చిన తర్వాత కానీ, లేకపోతే తోడు తీసుకెళ్దామని ముందర ఆగిపోతుంటారు. కొంతమంది వస్తేనే వెళ్దామనే ఉద్దేశంతో ఉంటారు. అటువంటి దయచేసి ఎవరు పెట్టుకోవద్దు. ఎవరి ఓటు వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా యూటిలైజ్ చేసుకోండి. మీ ఓటు మీరు వెళ్ళి యూటిలైజ్ చేసుకోండి. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఎక్కడ ఎటువంటి గ్రూప్స్ ఫామ్ చేయవద్దు.